బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. తుని నుంచి దాడిశెట్టి రాజా, ప్రతిపాడు, వరపుల సుబ్బారావు, పిఠాపురం, వంగ గీత, కాకినాడ సిటీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు, ముమ్మడివరం పొన్నాడ సతీష్ ను డిక్లేర్ చేసింది. ఇక అమలాపురం పీనిపే శ్రీకాంత్, రాజోలు రాపాక వరప్రసాద్, పి గన్నవరం మోక రమాదేవి, కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి, మండపేట తోట త్రిమూర్తులు, రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్, రాజమండ్రి సిటీ మార్గాని భారత్, రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణు, రాజానగరం జక్కంపూడి రాజా, అనపర్తి సతీ సూర్యనారాయణ రెడ్డి, రంపచోడవరం నాగులాపల్లి ధనలక్ష్మి, పెద్దాపురం దౌలూరి దొరబాబు, జగ్గంపేట సీట్ను తోట నరసింహంకు కేటాయించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. ఇక దీనికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ఎడిటర్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు. వర్మ, వర్మ చెప్పండి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియాంక, అనుకున్న విధంగానే వైఎస్ఆర్ లిస్ట్ చేస్తున్నది. గత వారం రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. ఇప్పటికే గెలుపు గుర్రాల వేటలో ఎవరైతే 2024లో ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఉంటాయో, అభ్యర్థులు ఉంటాయో వాళ్ళని ఖరారు చేసే పనిలో పూర్తి స్థాయిలో నిమగ్నం అయ్యారు. వివిధ రకాలుగా సర్వేలు తెప్పించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యంగా ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి గోదావరి జిల్లా ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఎవరైతే అత్యధిక శాతం విజయాన్ని సాధిస్తారో, అత్యధిక శాతం టికెట్లు గెలుచుకోగలుగుతారో ఆ పార్టీకి అధికారం చేపట్టే విధంగా గతం మనకు చెబుతుంది. అదే విధంగా ఈసారి కూడా ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాల మీదే అటు టీడీపీ జనసేన అవనియండి, లేకపోతే ఇటు వైఎస్ఆర్సీపీ అవనియండి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. మరొక బ్రేకింగ్ అంశం ఏంటంటే, నిన్నటి నుంచి కూడా 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో మకాం వేశారు. ఆయన కూడా పూర్తి స్థాయిలో ఉభయ గోదావరి జిల్లాలో ఎవరైతే గెలిచే అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే జనసేనకి అక్కడ అనుకూలంగా ఉండే నియోజకవర్గాలు ఉన్నాయో అన్న దాని మీద ఆయన కూడా రివ్యూ నిర్వహించడం జరుగుతుంది. నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు గాను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అభ్యర్థులను ప్రకటించడంతో ఒక్కసారిగా పొలిటికల్ వేడి రాష్ట్రంలో రాజుకుందనే చెప్పొచ్చు. జగన్ ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తారు అనుకున్నారు, కానీ ఇంత ఎర్లీగా అది 1వ తేదీతో వచ్చే సంవత్సరం ప్రకటించే అవకాశం ఉంటుంది. మరొక 2 రోజులే సమయం ఉంది కాబట్టి జనవరి 1st ఈ లిస్టు వస్తుంది అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటిస్తున్నప్పుడే ఈ లిస్టు ప్రకటించడం, అందులోని కూడా ఆయన పర్యటిస్తున్న ప్రాంతాల్లోనే ఏ అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పి ఒక సవాల్ ఇచ్చారు. ఈ రోజు కూడా మనం చూడొచ్చు, మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకుంటా డైరెక్ట్ హిట్ చేసిన నేపథ్యం. సో దీంతో ఒక సవాల్ విసిరినట్టుగానే మనం భావించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, దీని సవాళ్ళు ఏ రకంగా స్వీకరిస్తారో, మరి వీళ్ళు వాళ్ళకి ప్రత్యర్థులుగా ఎలాంటి అభ్యర్థులు పెడతారా అన్నది మీరు చూడాల్సింది. అయితే ముఖ్యంగా తుని దాడిశెట్టి రాజాకే మళ్ళీ ఈయన మొగ్గు చూపించడం జరిగింది. అలాగే పత్తిపాడుకు సంబంధించి వరపుల సుబ్బారావుని, పిఠాపురం నుంచి వంగ గీతని, కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా కీలకమైన స్థానంగా ఇది పేర్కొచ్చు. ఎందుకంటే గతంలోనే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా వారాహి వాహనంపై ద్వారంపూడి చంద్రశేఖర్ ఎంపైర్ నేను పూర్తిగా కూల కొడతాను అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చిన నేపథ్యం. మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఖచ్చితంగా ఇదే ప్రాంతం నుంచి కాకినాడ నుంచి
ఈసారి పవన్ కళ్యాణ్ బరిలో ఉండబోతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీని కూడా ఖరారు చేసినట్లుగా అక్కడ ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ 2 రోజుల సమావేశంలో నేను ఎక్కడి నుంచే పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే అది అఫీషియల్ గా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ లోపే మళ్ళీ ద్వారంపూడికి ఎక్కడైతే పవన్ కళ్యాణ్ సవాల్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో ఉండగానే ద్వారంపూడికి టికెట్ ఖరారు చేసి జగన్ మరొక సవాల్ ఇచ్చారని చెప్పొచ్చు. చాలా ఆసక్తికరమైన అంశంగా ఈసారి ఎన్నికల్లో మారనుంది. అలాగే కాకినాడ నుంచి రూరల్ ప్రాంతం నుంచి కురసాల కన్నబాబుని, మూడువారి నుంచి పొన్నాడు సతీష్ని, అలాగే అమలాపురం నుంచి పినిపే శ్రీకాంత్ని, రాజోలు రాపాక వరప్రసాద్, ఇది కూడా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం. గతంలో జనసేన ఒకే ఒక స్థానంలో గెలిచిన స్థానం అది రాపాక వరప్రసాద్ విజయాన్ని సాధించుకున్నాడు. అదే రాపాక వరప్రసాద్ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం, ఆయనకి మళ్ళీ టికెట్ ఇచ్చి మరొకసారి సవాల్ పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టుగానే మనం భావించవచ్చు. ఇంకా పి గన్నవరం మోకా రమాదేవి, కొత్తపేట నుంచి చిర్లా జగ్గిరెడ్డి, మండపేట నుంచి తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులకి ఈసారి ఎమ్మెల్యే స్థానాన్ని అక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాని రామచంద్రపురం ఏదైతే పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు ఉన్నాడో పిల్లి సూర్యప్రకాష్ వైపే జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపించారు. మొదటి నుంచి కూడా ఆయన సుభాష్ చంద్రబోస్ ఫైట్ చేయడం జరుగుతుంది. ఈ స్థానం ఎట్టి పరిస్థితుల్లోనే నా కొడుకు ఇవ్వాలని చెప్పి ఆయన పత్రం నెగ్గించుకున్నట్టుగానే మనం భావించవచ్చు. ఇక రాజమండ్రి విషయానికి వస్తే సిటీకి మార్గాని భరత్, ఎంపీగా ఉన్న మార్గాని భరత్ని ఈసారి ఎమ్మెల్యేకి పంపిస్తున్నారు. అలాగే రాజమండ్రి రూరల్ నుంచి చెల్లిపోయిన వేణుని, రాజానగర్ నుంచి జక్కంపూడి రాజానే మళ్ళీ బరిలోకి దింపుతున్నారు. అనపర్తి నుంచి సచ్చి సూర్యనారాయణ రెడ్డిని, అలాగే రంపచోడవరం నుంచి నాగులపల్లి ధనలక్ష్మిని, పెద్దాపురం నుంచి దౌలూరు దొరబాబుని, జగ్గంపేట నుంచి తోట నరసింహాన్ని ఈసారి బరిలోకి తిప్పుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే 1900 లిస్ట్ ని ముందుగా వీళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ అభ్యర్థులు ఎక్కడి నుంచి బరిలో ఉంటారన్నది. ఇక టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వాళ్ళ వంతు మిగిలి ఉన్నది. మరి పవన్ కళ్యాణ్ అక్కడ 3 రోజుల పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో మరి రేపు సాయంత్రానికి ఏమన్నా ఒక క్లారిటీ వచ్చే అవసరం వస్తుందా? వీళ్ళు ఎవరిని అభ్యర్థులు నిలబెడతారు? పవన్ కళ్యాణ్ గారు కాకినాడ నుంచి ఇచ్చిన సవాల్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారన్నది చాలా చర్చనీయాంశంగా మారుతున్న అవసరం. ఏదైనప్పటికీ కూడా ఎన్నికల హడావడి ఆంధ్రప్రదేశ్ లో మరింత హాట్ గా మారుతున్న నేపథ్యంలో దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో మరి జగన్మోహన్ రెడ్డి ముందుగానే లిస్ట్ ఇచ్చి ఒక సవాలు విప్పారు ప్రధానమైన ఉమ్మడి గోదావరి జిల్లాలో. మరి దీనికి ప్రత్యర్థులు ఏ రకంగా స్పందిస్తారన్నది చూడాల్సింది. వర్మ చెప్పండి, అయితే ఇంత ఎర్లీగా వైసీపీ లిస్టును విడుదల చేయడం, అందులోనూ పశ్చిమ గోదావరి జిల్లాని ఎంచుకోవడం ఎలా చూడాలి? అంటే ఒక పశ్చిమ గోదావరి జిల్లాయే కాదు, ఉభయ గోదావరి జిల్లాలు అంటారు. ఇవి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలు మాత్రమే ఈ రోజు ప్రకటించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాల కంటే తూర్పు గోదావరి జిల్లా సభ్యుల్నే ఎక్కువగా ఇప్పుడు ప్రకటించిన లిస్ట్ లో ఉన్నది. ఇంకా పూర్తి స్థాయిలో ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అయినా ప్రియాంక అధికారంలో ఉన్న పార్టీ ఎవరైతే అక్కడ గెలిచే వాళ్ళు ఉంటారన్నది పూర్తి సర్వేలన్నీ కూడా వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ప్రతిపక్షాలు ఆచితూచి అడుగులు వేస్తాయి, కానీ అధికార పక్షానికి ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ అంటూ ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఈ అభివృద్ధి మనం చేసామో, లేకపోతే ఇక్కడ ఓటర్లు మన వైపు పొగ్గు చూపిస్తున్నారు, ఏదైతే ఖచ్చితంగా గెలుస్తామని వాళ్ళు భావించారో వాటిని ముందుగా ప్రకటిస్తుంటారు. ఇక్కడ కూడా కేసీఆర్ గారు ముందుగానే అభ్యర్థుల లిస్టు ను ప్రకటించడం జరిగింది. ప్రతిపక్షాలు వాళ్ళు ప్రకటించిన లిస్టు మీద ఎవరినైతే అక్కడ బలిలో ప్రత్యర్థిగా నింపితే సక్సెస్ అవుతాము అన్న దాని మీద వాళ్ళ ఛాన్స్ తీసుకుంటారు. కానీ అధికార పార్టీకి ఖచ్చితంగా మేమే గెలిచే స్థానాలు అని చెప్పి అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర రివ్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం చిట్టా అంతా ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు చేసింది కాదు, ఒక సంవత్సరం నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. రివ్యూస్ 2-3 సార్లు పరిశీలించిన తర్వాత ఏ అభ్యర్థులు అయితే బాగుంటాయి అన్న దాని మీద ఆయన ఒక క్లారిటీకి రావడం జరిగింది. ఈ రోజు భీమవరంలో కూడా ఆయన ప్రకటించిన సందర్భాన్ని అయితే మనం చూసాము. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ప్రకటన చేస్తూ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి లిస్ట్ ఈయన సిద్ధం చేయడం జరిగింది. అయితే జనవరి 10కి పూర్తి స్థాయిలో మిగతా ప్రాంతాల్లో కూడా అభ్యర్థుల్ని ఆయన ఖరారు చేసి ప్రతిపక్షాలకు మాత్రం ఒక సవాల్ విసురుతాయితే ప్రతిపక్షాల ముందున్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్తాము అన్నారు. జనసేనకి ఎన్ని టికెట్లు ఇస్తాయన్నది ఇంకా క్లారిటీ లేదు. మరొక వైపు ఈ రోజు అందుతున్న మనకి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బీజేపీ కూడా వీళ్ళతో వెళ్ళడానికి సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తున్నది. అదే జరిగినట్లయితే ఎవరికి ఎన్ని సీట్లు ఏ ప్రాంతం నుంచి ఏ నియోజకవర్గం నుంచి వాళ్ళు బరిలోకి దిగుతారు అన్న దాని మీద కాస్త సమయం వీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే సంక్రాంతికి ముందు కానీ వీళ్ళు ప్రకటించే అవకాశం లేదు. ఈ లోపే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాల నుంచి సంబంధించి లిస్ట్ అయితే సిద్ధం చేస్తారు. ఖచ్చితంగా అది ప్రకటించే అవకాశం ఉంటుంది. 175 ప్రకటించకపోయినా 100 స్థానాలకు పైగా ప్రకటిస్తారు. దానికి సంబంధించిన కసరత్తు అంతా కూడా ఆల్రెడీ సీఎం చేసే ఉంచారు అని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్న నేపథ్యం. రైట్ వర్మ, థ్యాంక్ యూ.